ఈ వాజీకరణం అనేటువంటి చాప్టర్ మనం చెప్తున్నాము అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాజీకరణ చాప్టర్లో చెప్పబడినటువంటి ప్రతిదీ కూడా అంటే వాళ్ళు కొన్ని ఫుడ్స్ చెప్పారు. లైక్ మినుములు ఎక్కువగా తీసుకోవడము, ఆవు పాలను ఎక్కువగా తీసుకోవడము, కోడి గుడ్డును ఎక్కువగా తీసుకోవడం, కోడి మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడము, బాతు గుడ్లను ఎక్కువగా తీసుకోవడం, పంది మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడము, ఇవన్నీ కూడా వాజీకరణానికి అంటే శుక్రం యొక్క ఉత్పత్తికి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్తారు. అండ్ రెండవది ఎలాంటి విహారాలు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి అంటే మంచి చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ బాగుండాలి, వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, మనసు ఆహ్లాదకరంగా ఉంచే విధంగా వాళ్ళ అపియరెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా శుక్రోత్పాదనంగా అంటే మంచి నేచర్లో వాళ్ళు ఉండాలి. ఇదంతా కూడా శుక్రోత్పాదనకి కారకాలు అవుతాయి అని చెప్తారు. అండ్ మూడవది మెడిసిన్స్. సో ఎలాంటి ఔషధాలు తీసుకున్నట్టయితే వాజీకరణానికి ఉపయోగపడతాయి అంటే మనకి బాగా ఉపయోగపడేది ఆత్మగుప్త అంటాం, ముకునా ప్రురేటా అని. ఈ ఆత్మగుప్త అనే దాన్ని కపికచ్చు అని కూడా అంటారు. దీన్ని చాలా ఎక్కువగా మనం వాజీకరణ ఔషధాల్లో వాడుతూ ఉంటాం. దీన్ని పాయసంలాగా చేసి ఇవ్వడం కావచ్చు, లేదా దీంతో చేసిన లేహ్యాలు కావచ్చు. అండ్ రెండవది మేక వృషణాలు చేసేటువంటి ఘృతాలు కొన్ని, ఇవి కొట్టకల్ కంపెనీలో మనకి ఇప్పటికీ కూడా దొరుకుతాయి, లేదా కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర కూడా మనకి ఈ లేహ్యాలు ఈ ఘృతాలు అనేవి వాజీకరణ ఔషధంగా పనిచేసేవి దొరుకుతూ ఉంటాయి. వీటిలో చాలా వరకు మేక వృషణాలు కావచ్చు, లేకపోతే చిన్న ఊరపిచ్చుకలు అంటారు, వాటి మాంసము వాటి గుడ్లతో చేసే అటువంటి మాంసాలు కావచ్చు. వీటిని ఎక్కువగా మనం వాజీకరణ ఔషధాలుగా వాడుతూ ఉంటాము. అండ్ వాజీకరణానికి ఇచ్చే అటువంటి ఔషధంలో కూడా వీటిని కలుపుతూ ఉంటాం.